అయ్యా ఇది చాలా ఘోరం అయ్యా. నా మీద దయించి నా ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వండి అయ్యా. ఏంటి ధాన్యం నీవా? వారం రోజుల నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తున్నానయ్యా. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? ఒక్కసారి ధాన్యాన్ని చూడు. ఇంత తేముంటే సగాన్ని సగం బరువు పెరిగిపోతాయ్యా. అసలు అన్యాయం మొత్తం నువ్వు చేసి నన్ను అంటావేటి? ఒక్క నిమిషం, వీడికి ఏదో ఒక రేట్ ఫిక్స్ చేసేయాలి. ఇదిగో ఫైనల్గా చెప్తున్నా, ఇంటాకి 1000 ఇస్తా. ఇంకేం మాట్లాడుకో. ఇష్టం ఉంటే ఇవ్వ, లేదంటే వెళ్ళిపో. అయ్యా అంత పని చేయకండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. సరిగ్గా అయ్యా మీరే గాని నా ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నావా? ఈ జనాలందరిని చూసంటున్నా. ఏ నువ్వు పోతే నాకేమైనా లారీ లోడ్ పోద్ది అనుకుంటున్నావా? నీ దిక్కున్న చోట చెప్పుకో. రాత కర్మ ఫలము ఎవడు రాసెనురా? ఈ సన్న రైతుకు చిన్న రైతుకు సూక్తులాయనురా. ఉన్నవాడికి బాబు చూసారా, రైతుకు విలువే లేకుండా పోయింది. ఇక బతికి లాభం లేదు, ఇక నేను బతికి లాభం లేదు. గిట్టుబాటు ధరకి ధాన్యం అమ్ముకోలేకపోతే ఇక మేము ఎలా బతికేది? ఇక నేను బ్రతకలేను. ఊరికెళ్ళి నా భార్య పిల్లలకి నా మగ్గు చూపించలేను. అంతే, చచ్చిపోతాను. దేవుడా, ఈ సన్న జీవికి చిన్న జీవికి సూక్తులాయను. పెద్దయ్య ఆగండి. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా? కాసేపు ఆయనతో మాట్లాడుకుని ఉంటారా? వీడేవడం మధ్యలో ఇవ్వరా? ఇవ్వకపోతే ఇప్పటిదాకా జరిగింది మొత్తం ఇందులో రికార్డ్ చేశాను. ఇందులో మొత్తం ఉంది. ఒకే ఒక్క నొక్కు నొక్కితే ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది. నన్ను ఇలా తగులుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ సిచ్యువేషన్ మొత్తం రికార్డ్ చేయండి. ఓకే. ఏం చేస్తున్నాడు రోడ్డు? చూసారా, ఇందులో 17% తేమ చూపిస్తుంది. ఇందులో 17% కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే మాయిశ్చర్ ఎక్కువ ఉన్నట్టే. కానీ అలా చూపించట్లేదు ఎందుకు? సో ఈ ధాన్యంలో మీరన్నట్టు తేమ లేదు, పళ్ళు లేదు. అయినా కానీ అమాయకులైన చదువులేని రైతుల దగ్గర క్వాలిటీ లేదని, గిట్టుబాటు ధర పలకట్లేదని, ధాన్యం కొనలేమని అన్యాయంగా ఈ మిషన్లతో తప్పుడు లెక్కలు చెప్పి అమాయకులైన రైతుల దగ్గర తక్కువ రేటుకి ధాన్యం కొని మీరెక్కువ లాభాలు కమ్ముకుంటున్నారా? అయినా మీ లెక్క ప్రకారం 1% నాణ్యత తక్కువ ఉంటే ఉండొచ్చు. ఈ విత్తనాల ప్యాకెట్ మీరే కదా అమ్మింది? ఈ ప్యాకెట్ పై విత్తనం 75% గ్యారంటీ అని ఉంది, 100% అని లేదు. అయినా మీరు ఎంఆర్పీ రేట్కే అమ్ముతున్నారు. అలాంటిది కనీసం మద్దతు ధర పెట్టే రైతుల దగ్గర కొనొచ్చు కదా. చూడమ్మా, నీకు అగ్రికల్చర్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. అయ్యి విత్తనాలు ఇందాక చెప్పాడు కదా, వాటికి అంతే రేటు ఉంటుంది. మీరు విత్తనాలకు విలువ ఇచ్చారు, కానీ ఆ విత్తనాల్ని పండించే రైతులకు మాత్రం విలువ ఇవ్వరా సార్? ఇవ్వాలి కదా సార్. తను అమ్ముకున్న ధాన్యానికి రేటు పలకాలిగా. మీరు చేస్తే బిజినెస్, వాళ్ళు చేస్తే న్యూసెన్సా? అసలు మేమెవరో తెలుసా? అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్స్.
వ్యవసాయం, అందులోనే సాయం ఉంది. అగ్రికల్చర్, దాంట్లోనే కల్చర్ ఉంది. అది మనందరికీ నిస్వార్థంగా అందుతుంది. అదే వ్యవసాయం రైతన్నకి శాపం అవుతుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను కూడా వెళ్ళి వ్యవసాయం చేసి వాళ్ళందరికీ సాయం చేయమంటావా? చేస్తే తప్పేంటి? నలిగిపోతారా, నష్టపోతారా? ఆ మాటల్లో వెటకారం ఎందుకు? వీలైతే మమకారం చూపించండి. అసలు మీరు ఎప్పుడైనా వ్యవసాయం చేశారా? కనీసం ఒక్కరోజైనా రైతు పడే కష్టం చూసారా? పోనీ వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? ఒక రైతు బాధ్యతతో తన పనిని ప్రేమిస్తూ దుక్కి దున్ని, గట్టు చెక్కి, నారు పోసి, నీరు పెట్టి, వరిని నాటి, అరువుకి తెచ్చుకున్న ఎరువుని చల్లి, కమ్ముకుపోతున్న కలుపుని తీసి, కాపలా కాసి, రెక్కలు ముక్కలయ్యేలా కష్టించి, గంజన్నమే పంచభక్ష పరమాన్నల్లా తిని, ఒక శ్రామికుడిగా చెమటోర్చి, పంట కోసం 5 మాసాలు ఎదురు చూసి, కోత కోసి, కుప్పనూర్చి, తన రక్తాన్ని చిందించి, పళ్ళుంటే పనికిరావని, తేముంటే గోతం బరువని నిబ్బరంగా శుభ్రం చేస్తే తన శ్రమకి విలువలేదా సార్? పండిన పంటకి పలుకుబడే లేదు. కానీ సమాజం మాత్రం రైతే రాజంటుంది. మీరంతా రైతుని రాజుని చేయకపోయినా పర్లేదు, బిచ్చగాన్ని మాత్రం చేయకండి. అన్నదాతని కాపాడండి సార్. శభాష్ బాబు, శభాష్. చెప్పాల్సిన విషయాన్ని కుండబద్దలు కొట్టినాడు. బాగా చెప్పావు. శభాష్, మొగాడు అనిపించుకున్నావు. ఆయన అందరూ పిచ్చివాడు అంటారు బాబు. మీలాగే బాగా చదువుకున్నాడు. అన్నా, ఆ పిచ్చిరవిగాడు వచ్చాడన్నా. ఇప్పుడు ఏం చేస్తాడు ఏంటో. వీడికి వాడుతాడు. ధాన్యం కొనేసుకుంటే మంచిదన్నా. ఇచ్చాడు, ఏం చేస్తాడు? అవును బాబు, ఇలాంటి జలగలకు ఎంత గడ్డి పెట్టినా మారరు. 1/2 ఎకరము సాగు చేసిన, 50 ఎకరాలు పండించిన ఈ రైతు రాజ్యములో ఓ యువ రైతుకు పిల్లనియరే. రైతు రాజ్యం రైతే రాజు, రైతుకేమో పిల్లనియరు. రైతు రాజ్యం రైతే రాజు, రైతుకేమో పిల్లనియరు. అరే రైతు రాజ్యం రైతే రాజు, రైతుకేమో పిల్లనియరు. రైతు రాజ్యం రైతే రాజు, రైతుకేమో పిల్లనియరు. రైతే రాజు ఎట్లా అంటివిరు ఒరి నాయన, జై కిసానను మాట ఎందుకురు మాకేటయా. రైతు రాజ్యం రైతే రాజు, రైతుకేమో పిల్లనియరు. రైతు రాజ్యం రైతే రాజు, రైతుకేమో పిల్లనియరు. అరే రైతు రాజ్యం రైతే రాజు, రైతుకేమో పిల్లనియరు. రైతు రాజ్యం రైతే రాజు, రైతుకేమో పిల్లనియరు. వారసత్వం అన్నింటికి వారసత్వం, అన్నింటికి వారసత్వం. బానిసత్వం బానిసత్వం, రైతుకేమో బానిసత్వం, రైతుకేమో బానిసత్వం. రాజకీయం వ్యాపారం అన్నింటికి వారసత్వం, అన్నింటికి వారసత్వం. అరే రైతుకెందుకు లేదు రాయి వారసత్వం, 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 వారసత్వం. విలువలేక వ్యవసాయం విడిచిపెట్టి వెళుతుంటే ఉన్న వారిని పట్టి పీడిస్తారా ఓ మార్కెట్ అయ్యా. రైతు రాజ్యం రైతే రాజు, రైతుకేమో పిల్లనియరు. రైతు రాజ్యం రైతే రాజు, రైతుకేమో పిల్లనియరు. అరే రైతు రాజ్యం రైతే రాజు, రైతుకేమో పిల్లనియరు. రైతు రాజ్యం రైతే రాజు, రైతుకేమో పిల్లనియరు. భలే సంఘాలు సంఘాలు ఎన్నెన్నో సంఘాలు,
ఒక్కటైన సంఘము ఆటో నుండి ఫ్లైట్ వరకు అన్నింటికి సంఘాలు అరెరెర రైతు సంఘాలేకమైతే మీ ఆటలు సాగలేవని చల్లా చెదురు చేస్తున్నారు ఓ మార్కెట్ అయ్యా ఇది ఏమి దౌర్భాగ్యము ఓ మార్కెట్ అయ్యా రైతు రాజ్యం రైతే రాజు రైతుకేమో. గురుగారు మీరేం చేస్తుంటారు? కల్చర్ అగ్రికల్చర్ చేస్తుంటాను. ప్రేమ అనే కల్చర్లో కలుపు మొక్కల్ని పీకేస్తుంటాను, తీసేస్తుంటాను. ఫార్మర్ ఈజ్ ఏ ప్రొడ్యూసర్, నాట్ ఏ బెగ్గర్. ఎప్పుడైతే రైతు తన ఉత్పత్తికి ఎంఆర్పి ఫిక్స్ చేసి అమ్మగలుగుతాడో అప్పుడే రైతుకు మనుగడ ఉంటుంది. లేదంటే అనగనగా ఒక రాజు ఉండేవాడు అని మన పిల్లలకి చెప్తున్నట్టు అనగనగా ఒక రైతు ఉండేవాడు అని భవిష్యత్తులో చెప్పాల్సి వస్తుంది. టేక్ కేర్ ఆఫ్ ఫార్మర్ టు అవాయిడ్ టాబ్లెటెడ్ ఫుడ్ ఇన్ ఫ్యూచర్. ఇతని పేరు రవి. ఊర్లో అంతా పిచ్చి రవి అంటుంటారు. పెద్ద చదువులు చదువుకొని వ్యవసాయాన్ని వృత్తిగా చేస్తుంటే ప్రేమించిన అమ్మాయి రైతుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇలా పిచ్చివాళ్ల తిరుగుతున్న ఓ మేధావి. గోవిందా, అగ్రికల్చర్ అంటే ఇంతుంటుందా? భలే చెప్పాడు కదా మనోడు. సో మర్యాదగా గిట్టుబాటు ధరకి తన ధాన్యం కొనండి, లేకపోతే శాశ్వతంగా మీరు బిజినెస్ చేయలేరు. అవును అన్న, వీడు వాడికన్నా డేంజర్లా ఉన్నాడు. ఎందుకైనా మంచిది కొనేసుకుందాం. అంతేనంటావా? ఇదిగో ఈ వేరే బస్తాలు కూడా చెప్పేది అల్లాలు. సంతకాలు పెట్టించుకుంటా. వేరేగా ఇక్కడ సంతకాలు. చాలా సంతోషం బాబు. నీ దయ వల్లే నా ధాన్యం అంతా అమ్ముడిపోయింది. మీరు చేసిన సాయంతో నా భార్య పిల్లలు మీకు రుణపడి ఉంటాం బాబు, రుణపడి ఉంటాం. మీరు చల్లగా ఉంటారు బాబు. తప్పు పెద్దయ్యా, మీరు నాకు దండం పెట్టవేంటి? అన్నం పెట్టే మీకు మేమే దండం పెట్టాలి పెద్దయ్యా. చల్లగా ఉండయ్యా, చల్లగా ఉండు. మరి అబ్బాయిలు అమ్మాయిలు, మన టైం అవుతుంది, పదండి పదండి.